This is Tota Shivakumar, High Court Advocate. Today's video is about check bounce cases. మన డే టు డే లైఫ్లో we will see so many check bounce cases. బిజినెస్ మనం ఒకవేళ ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కూడా, లేదంటే మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా కూడా, లేదంటే వివిధ మన డే టు డే పనులలో చాలామంది మనకు చెక్స్ ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మనకు ఆ చెక్ ఇచ్చినప్పుడు, అది చెక్ కనుక మనం ప్రజెంట్ చేసినప్పుడు, అది ఒకవేళ చెక్ బౌన్స్ అయితే మనము ఏం చేయాలి? ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సిన పని ఏమిటి? అసలు ఈ చెక్కుకు ఉన్న పవర్ ఏంది? అసలు అది దాన్ని మనము ఎట్లా చెక్కు ఇచ్చిన వాళ్ళ నుండి మనము మా డబ్బుల్ని తిరిగి పొందవచ్చా, పొందరాదా? మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుంది. అది చెక్ బౌన్సెస్ గురించి ప్రత్యేకమైన ఒక యాక్ట్ అన్నమాట. సో జనరల్గా చాలామంది ఏదో అట్లా అప్పడమందము తప్పించుకోవడానికి, వాళ్ళ లయబిలిటీని తీర్చుకోవడానికి ఒక చెక్ ఇచ్చేసి వదిలేస్తే అయిపోతుందిలే ఇప్పుడు అని అనుకుంటారు. కానీ చాలా తప్పండి. చెక్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అది. సో ఒక్కసారి కనుక మనం చెక్ కనుక ఎవరికైనా మనం ఆపోజిట్ వ్యక్తికి ఇచ్చినప్పుడు, సో దానికి మనము లయబుల్ అయి ఉంటాము. సో ఖచ్చితంగా మనము లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్లీ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి. అదేంటిది అంటే, ఫస్ట్ వన్ చెక్, సెకండ్ వన్ లెటర్ ఆఫ్ లయబిలిటీ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రామిసరీ నోట్. సో ఈ 3 మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్లో ఉంటాయి. సో మనకు చెక్ అంటే అందరికీ మనకు తెలుసు, చాలామంది చూస్తాం, డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే చెక్ ఇస్తారో వాళ్ళను డ్రావర్ అంటారు, ఎవరైతే చెక్ తీసుకుంటారో వాళ్ళను హోల్డర్ అంటారు, ఆర్ పేయి కూడా అని అంటారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒకటే కాకుండా ఇంకా 2 కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రామిసరీ నోట్. ఇది కూడా మనకు తెలుసు, డే టు డే లైఫ్లో మనం చాలామందికి అప్పులు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ రాస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇది బిజినెసెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే కూడా చెక్కుతో సమానం అన్నట్టు. ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ అని కానీ, ఇవి వాడుతూ ఉంటాం ఈ పదాలని. సో అది కూడా చెక్కుతో సమానం. సో ఇప్పుడు మనము ఈ 3టికి కూడా సేమ్ రూల్సే ఉంటాయి దాదాపు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువగా చూసేది ఈ చెక్ విషయం కాబట్టి, సో చెక్కు గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే, రీసెంట్గా నేను ఒక కేస్ని ఫైల్ చేశాను చెక్ బౌన్స్లో. సో అది ఇష్యూ ఏంటంటే, ఆ చెక్ అనేది ఒక ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ మధ్యలో జరిగింది. సో అతను 2021లో చెక్ ఇష్యూ చేశాడు ఒక ట్రేడర్కి. దాని తర్వాత బిఫోర్ దట్ ఏం జరిగిందంటే, అతను ఒక 4,50,000 అమౌంట్ స్టాక్స్ పర్చేజ్ చేశాడు. ఆ స్టాక్స్ అనేది పర్చేజ్ చేశాడు, కానీ డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటే ఒక 6 months తర్వాత ఇస్తానని చెప్పేసి అతని బిజినెస్ లెటర్ ప్యాడ్ పైన రాసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ టైం కూడా దాటిపోయింది, అప్పుడు కూడా అతను ఇవ్వలేదు. దెన్ మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే అతను ఏం చేశాడంటే ఒక చెక్ ఇచ్చాడు. ఆ చెక్ పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఇచ్చాడు. అంటే ఒక 2 years తర్వాత నేను దాన్ని మీకు క్యాష్ చేసుకోండి, నాకు ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఇచ్చాడు. సో అతను ఏమనుకున్నాడంటే, కొంచెము క్రిమినల్ మైండ్ యూజ్ చేశాడు. అతను పెట్టించిన సిగ్నేచర్ తేడాగా పెట్టాడు. ప్లస్ ఇంకోటి ఏమనుకున్నాడంటే, 2 years తర్వాత కదా, అప్పటి వరకు చూసుకుందాం, మనం ఇస్తేమో ఏమో అని అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఏం చెప్తుంది అంటే, చెక్కు నువ్వు ఏ రూపంగా ఇచ్చినా సరే, ఒకసారి చెక్కు ఇచ్చిన తర్వాత ఆ హోల్డర్ తీసుకెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేసి అతనికి చెక్ బౌన్స్ అయితే గనక, అది ఏ కారణాలైన చేత వల్ల కానీ బౌన్స్ కానివ్వండి. అంటే ఉదాహరణకు జనరల్గా మనకు చెక్ బౌన్స్ అయినప్పుడు దాంతోపాటు ఒక మెమో కూడా వస్తుంది, ఏమని, ఎందుకోసం చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి మనకు లెటర్ వస్తుంది బ్యాంక్ నుంచి. సో దాన్ని మెమో అంటాం. సో దాంట్లో ఏం మెన్షన్ చేసి ఉంటాయి పాయింట్స్ అంటే, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని ఉంటుంది, అంటే అకౌంట్లో డబ్బులు లేవని చెప్పేసి, లేకపోతే స్టాప్ పేయింగ్ అని చెప్పేసి, అంటే ఈ పలానా చెక్ నెంబర్కు అమౌంట్ పే చేయొద్దు అని చెప్పేసి డ్రావర్ కనుక
లెటర్ ఇష్యూ చేస్తే ఆ మెసేజ్ వస్తుంది. లేదంటే సిగ్నేచర్ డిఫరెన్స్, ఓకే, డ్రావర్ సిగ్నేచర్ డిఫరెన్స్ ఆర్ మిస్ మ్యాచ్ ఆఫ్ సిగ్నేచర్, అంటే సిగ్నేచర్ తేడాగా ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు డ్రావర్ది అని చెప్పేసి, లేదా అకౌంట్ క్లోజ్ అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, ఏ కారణం చేతనైనా చెక్ గనక బౌన్స్ అయ్యి మనకు వచ్చింది అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ కింద అతని పైన మనము క్రిమినల్ కేస్ అండ్ ఆల్సో సివిల్ కేస్ని ఫైల్ చేయవచ్చు. అంటే ఏమిటంటే వాడు నేను సిగ్నేచర్ తేడా పెట్టేసిన కదా, అది నాది కాదని చెప్దాం, లేకపోతే నేను అకౌంట్ క్లోజ్ చేసిన కదా, లేకపోతే చెక్ స్టాప్ చేసేయమని చెప్పినా కదా అని ఏ కారణాలు చేత చెప్పినా కూడా, సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే అతను ఎవరి చెక్ అయితే మన దగ్గర ఉందో ఆ వ్యక్తి కోర్టులో తను ప్రూవ్ చేసుకోవాలి. ఏమని, అది ఎందుకోసం బౌన్స్ అయింది, దాని రీజన్ ఏమిటి అని ఎవరిపైన ఉంటుంది ఆ బర్డన్ ఆఫ్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ చెక్కు సంబంధించిన వ్యక్తి ఆర్ డ్రావర్ అతని పైననే ఉంటుంది. సో మనం సింపుల్గా చెక్కు ఇచ్చేసి ఏదో మనం విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఇవ్వద్దనే ఉద్దేశంతో ఏదో మనము దాన్ని ఇచ్చేసి వదిలేసుకుందామని చూస్తే కనుక మీరు చట్టం దృష్టి నుంచి వెళ్ళి తప్పించుకోలేరు. సో ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్, ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని. సో మనం ఎప్పుడైనా చెక్ ఇష్యూ చేసే ముందు చాలా క్లారిటీగా ఉండాలి, చాలా సిస్టమేటిక్గా మనం వ్యవహరించాలి. సో మన చెక్స్ కూడా ఎవరి దగ్గర ఉంచుకోకూడదు. నా చెక్కు పోయిందని చెప్పినా లేకపోతే ఏ రీజన్ చెప్పినా అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో, అంతే. కానీ మనం సింపుల్గా కేసు మాత్రం వదలదు. సో ఇది బేసిక్ దిస్ థింగ్ అన్నట్టు. దీంట్లో చెక్ అనే విషయంలో ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇంకొక విషయం ఏంటంటే మనకు చెక్కుని ఎసెన్షియల్స్ ఫర్ ఫైలింగ్ ఏ కేస్ అండర్ 138. చెక్కుని మనము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో 138 కింద కేసు ఫైల్ చేయాలంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే చెక్ మస్ట్ బి ఇష్యూడ్, చెక్ అనేది ఇచ్చి ఉండాలి. చెక్ అది లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. అంటే మనం ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్కి కనుక చెక్ ఇస్తే, లేకపోతే ఏదో గిఫ్ట్ కింద చెక్ ఇస్తానో లేకపోతే ఇంకో దాని కింద ఇస్తానో అది పనిచేయదు, కేసు వేయలేం. తర్వాత చెక్ ఈస్ రిటర్న్ అన్పెయిడ్, చెక్ అనేది బ్యాంకు నుంచి వెళ్ళి అన్పెయిడ్గా రావాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా ఏదో ఒక రీజన్ తోటి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కానీ, అకౌంట్ క్లోజ్ అని కానీ, స్టాప్ పేమెంట్ కానీ, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని కానీ, ఎనీథింగ్ ఏది వచ్చినా కూడా వీ కెన్ ఫైల్ ద కేస్. సో అదొకటి. ఇంకొకటి మనం ఏం చేయాలి ఇమీడియట్గా అంటే, చెక్ ఎప్పుడైతే బౌన్స్ అయ్యి మనకు వస్తుందో ఇమీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసేసి వితిన్ 30 days ఆర్ వితిన్ 50 days ఎప్పుడైతే చెక్ మనకు రిటర్న్ వచ్చిందో మెమోతోటి, వితిన్ 50 days లోపు యూ హ్యావ్ టు సెండ్ ద లీగల్ నోటీస్ టు ద డ్రావర్ ఆఫ్ ద చెక్. అంటే ఎవరైతే చెక్ మనకి ఇచ్చారో, ఇష్యూ చేశారో వాళ్ళకి 15 రోజుల్లోపు మనం ఒక లీగల్ నోటీస్ని పంపించాలి. ఎవరికి? డ్రావర్కి. దాని తర్వాత మనకు ఆ 15 రోజుల పీరియడ్ అయిపోయిన తర్వాతే అతని నుంచి మనకి ఎలాంటి పేమెంట్ రాకుంటే, సమాధానం రాకుంటే మళ్ళీ మనం ఏం చేయాలి, అక్కడి నుంచి ఇంకొక 30 days లోపు చెక్ మనం లీగల్ నోటీస్ పంపించిన టైం ఇచ్చిన 15 రోజులు అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ ఆఫ్ దట్ 15 days అనదర్ 30 days లోపు వీ షుడ్ ఫైల్ ద కేస్ ఇన్ ద కోర్ట్. సో ఇంకో 30 days లోపు మనం కోర్టులో కేసు వేసేయాలి. సార్ మరి ఎట్లా ఒకవేళ మనకు ఆ డేట్ 30 days కూడా దాటిపోయింది కానీ మేము వేయలేకపోయినాం, మరి మనము ఒకసారి మిస్ అయింది, మనకేదో ఫాల్స్ ప్రామిస్ చేశాడు అతను, సపోజ్ 15 days తర్వాత ఆయన వచ్చేసి చేయకండి సార్ మేము ఏదో సెటిల్ చేస్తాం అది అని చెప్తే మేము ఆగాము, లేట్ అయింది, మరి ఇప్పుడు ఆ 30 days దాటిపోయింది, మరి ఇప్పుడు కేసు వేయరాదంటే డెఫినెట్గా కేసు వేయచ్చు. అండర్ సెక్షన్ 142B నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ కింద వేయచ్చు. కానీ మనం ప్రాపర్ రీజన్ అనేది మెన్షన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే డిలే కెన్ బి condoned by the court with sufficient cause under section 142B. ఓకే, సో ఇది అంటే ఒక బ్రీఫ్గా ఒక చెక్ బౌన్స్ గురించి మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఏమేమి పనిష్మెంట్స్ ఉంటాయి చెక్ బౌన్స్లో అంటే,
138లో అప్ టు 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, జైలు ఉంటుంది. తర్వాత ఫైన్ ఉంటుంది. చెక్కుకి డబల్ అమౌంట్. సపోజ్ మనకు ఒక 5 లక్షల చెక్కు ఉందనుకోండి, దానికి డబల్ అమౌంట్ ఆ వ్యక్తి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మనము ప్రూవ్ చేసినట్టయితే కోర్టులో. తర్వాత ఒక్కొక్కసారి ఫైన్ పడుతుంది. ఇన్ ద సేమ్ వే ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది కొన్నిసార్లు. ప్లస్ దాంతోపాటు కూడా మనకు కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ మనము ఇంత టెన్షన్ పడడానికి దీని అంతటికీ మన కంపెన్సేషన్ ఇవ్వాలి. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. మనం ఏదైతే అమౌంట్ మనకు ఇవ్వాల్సిందో దానికి ఇంట్రెస్ట్ తోటి ఇవ్వాలి. అండ్ కోర్ట్ ఫీజెస్, లీగల్ ఛార్జెస్ ఏదైతే మీ అడ్వకేట్ గారికి మీరు పే చేశారో అవన్నీ కలిపి కూడా డ్రావర్ అనే అతను ఎవరైతే చెక్ మీకు ఇచ్చారో వాళ్ళు మనకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే బేసిక్ ఒక ఇంట్రడక్షన్ అండి చెక్ బౌన్స్ కింద. ఇంకొకటి ఏంటంటే మనకు జ్యూరిస్డిక్షన్ అంటే ఈ కేసు ఎక్కడ వేయాలి, ఏ కోర్టు పరిధిలో వేయాలంటే ఎక్కడైతే పేయీ కానీ హోల్డర్ కానీ మనకు ఎవరైతే చెక్ మనం వేసామో మన బ్యాంక్ అకౌంట్లో మన బ్రాంచ్ మనం ప్రజెంట్ చేసిన మన చెక్ ఎక్కడైతే ప్రజెంట్ చేసామో ఆ బ్రాంచ్కు ఉన్న జ్యూరిస్డిక్షన్లో వీ కెన్ ఫైల్ ద కేస్. ఓకేనండి. దిస్ ఇస్ తోట శివకుమార్. Thank you. I hope that this is useful information I have given to you. Signing off. Thank you, and we'll meet again with another topic.